Hi guys, welcome back to my channel. I hope all we are doing good, right? ప్రీవియస్ వీడియోలో నేను ఈ టాపిక్ కన్నా ముందు సెమీకండక్టర్ అంటే ఏంటి, టైప్స్ అండ్ వాటి గురించి చెప్పాను, అండ్ అటామిక్ స్ట్రక్చర్ గురించి చెప్పాను, అండ్ కోవలెంట్ బాండ్స్ గురించి చెప్పాను. ఫస్ట్ టైం కనుక నా ఈ వీడియోని చూస్తున్నట్లయితే ముందు ఆ వీడియోని చెక్అవుట్ చేసి తర్వాత ఈ వీడియో అనేది చూసేసేయండి. ఇవాళ క్లాస్ మనకి టైప్స్ ఆఫ్ సెమీకండక్టర్స్. మనము ప్రీవియస్ వీడియోలో సెమీకండక్టర్ అంటే ఏంటి, కండక్టర్ అంటే ఏంటి, ఇన్సులేటర్ అంటే ఏంటి, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ యొక్క డిఫరెన్సెస్ అనేది చూసుకున్నాము. ఇవాళ వీడియోలో మనము అదే సెమీకండక్టర్లో మనము టైప్స్ అనేవి చూసుకుంటాము. జనరల్గా సెమీకండక్టర్స్ అనేవి 2 టైప్స్లో ఉంటాయి. ప్యూర్ ఫామ్లో ఉంటాయి అండ్ ఆల్సో ఇంప్యూర్ ఫామ్లో ఉంటాయి. అదే మనము టెక్నికల్గా వాటి యొక్క పేర్లు అనేది పిలుచుకుంటాము. ప్యూర్ ఫామ్లో ఉండే సెమీకండక్టర్ని ఏమంటాము, ఇంప్యూర్ ఫామ్లో ఉండే సెమీకండక్టర్ని ఏమంటాము అనేది. ప్యూర్ ఫామ్లో ఉండే సెమీకండక్టర్నేమో ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ అంటాం, అండ్ ఇంప్యూర్ ఫామ్లో ఉండే కండక్టర్నేమో ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్ అంటాము. ఒకసారి చూడండి, దే ఆర్ 2 types of semiconductors. They are intrinsic semiconductor and extrinsic semiconductor. Intrinsic semiconductor is in the form of pure form and also extrinsic semiconductor is in the form of impure form. Semiconductors are commonly made up of silicon. The material is having an electric optimal structure. Semiconductors are divided into 2 types. They are ఒక్కొక్కటి చెప్పుకుంటే ఇంట్రిన్సిక్ అండ్ ఎక్స్ట్రిన్సిక్. సెమీకండక్టర్స్ అనేవి కామన్గా సిలికాన్తో మేడప్ అయి ఉంటాయి. ఆ ఒక మెటీరియల్ కొన్న ఎలక్ట్రికల్ అనేది ఆప్టిమల్ స్ట్రక్చర్లో ఉంటుంది. అలాగే సెమీకండక్టర్స్ అనేవి 2 టైప్స్లో ఉంటాయి, ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ అండ్ ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్. ఈ యొక్క టాపిక్ని మనం ఒక బ్రీఫ్గా చెప్పాలి అనుకుంటే, సెమీకండక్టర్ అనేది ప్యూర్ ఫామ్లో అండ్ ఇంప్యూర్ ఫామ్లో 2 టైప్స్గా ఉంటుంది. ప్యూర్ ఫామ్ యొక్క సెమీకండక్టర్ని మనం ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్గా పిలుస్తాము, అండ్ ఇంప్యూర్ ఫామ్లో ఉండే సెమీకండక్టర్ని మనము ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్ అంటాము. సెమీకండక్టర్స్ అనేవి కామన్గా సిలికాన్ అనే ఒక మెటీరియల్తో మేడప్ అయి ఉంటుంది. దానికి ఒక ఆప్టిమల్ స్ట్రక్చర్ అనేది ఎలక్ట్రికల్ ఫామ్లో ఎలక్ట్రానిక్ ఆప్టిమల్ స్ట్రక్చర్ అనేది ఉంటుందన్నమాట. సెమీకండక్టర్స్ అనేవి ఇంట్రిన్సిక్ గాను ఎక్స్ట్రిన్సిక్ గాను డివైడ్ అవుతాయి, అదే ప్యూర్ ఫామ్లో అండ్ ఇంప్యూర్ ఫామ్లో. ఇప్పుడు మనము ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ గురించి చూసుకున్నట్లయితే, ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ ఈజ్ ఇన్ ద ప్యూర్ ఫామ్. ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్స్ ఆర్ ప్యూర్ సెమీకండక్టర్స్. ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్స్ని మనము ప్యూర్ సెమీకండక్టర్స్ అంటాము. వాటి యొక్క ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి సిలికాన్ అండ్ జర్మేనియం. ద మూమెంట్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ ఈజ్ రిఫర్డ్ యాజ్ మొబిలిటీ ఇన్ సెమీకండక్టర్స్. చార్జ్ క్యారియర్స్ని యొక్క మూమెంట్ని ఏమంటామంటే సెమీకండక్టర్ యొక్క మొబిలిటీ ఈజ్ నథింగ్ బట్ ద మూమెంట్ అని అర్థం. In intrinsic semiconductors, the mobility of electrons mu n is equal to the mobility of holes mu p. Intrinsic semiconductorsలో అంటే మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి మూమెంట్ ఆఫ్ హోల్స్కి ఈక్వల్ అన్నమాట. మొబిలిటీ అంటేనే మూమెంట్గా మనము చెప్పుకుంటాము. అంటే ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్స్లో ఎలక్ట్రాన్ యొక్క మూమెంట్ అనేది హోల్స్ యొక్క మూమెంట్కి ఈక్వల్గా ఉంటుందన్నమాట. మనం ఈక్వేషన్ ఫామ్లో చూసుకుంటే μn ఈజ్ ఈక్వల్ టు ది μp. సో మూవింగ్ టు ద నెక్స్ట్ పేజ్. The total current in intrinsic semiconductor is equal to the sum of currents due to electrons and current produced due to electrons. టోటల్ ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్లో ఉన్న టోటల్ కరెంట్ అనేది సమ్ ఆఫ్ కరెంట్కి ఈక్వల్గా ఉంటుందన్నమాట. ఎందుకు అంటే ఎలక్ట్రాన్స్ వల్ల కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, దానివల్ల అన్నమాట. సో I ఈజ్ ఈక్వల్ టు IE ప్లస్ IH. ఇక్కడ I రిఫర్ టు ద కరెంట్ అన్నమాట.
where I equal to current produced due to electrons and IH is equal to current produced due to holes అనమాట. The carrier concentration in intrinsic semiconductor is given by Ni square is equal Nn into Np, where Ni is equal to intrinsic carrier concentration, Nn equal to electron concentration, Np equal to hole concentration. ఓకేనా? ఐ థింక్ మీకు ఇది అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇది మనకి ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్స్ అంటేనే ప్యూర్ ఫామ్లో ఉంటుంది. అండ్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్, అది ఇంప్యూర్ ఫామ్ అన్నమాట. Extrinsic semiconductors. Impure form of semiconductors are known as extrinsic semiconductors. ఇంప్యూర్ ఫామ్ సెమీకండక్టర్స్ అనేవి ఇంప్యూర్ ఫామ్లో ఉంటే కనుక దాన్నే ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్స్ అంటాము. ఎడిషన్ ఆఫ్ ఇంప్యూరిటీస్ టు ద ప్యూర్ సెమీకండక్టర్ ఈజ్ నాన్ యాజ్ డోపింగ్. ఒక ప్యూర్ సెమీకండక్టర్కి ఎక్స్ట్రాగా ఇంప్యూరిటీస్ని యాడ్ చేసే ఒక పద్ధతినే మనము డోపింగ్ అంటాము. మళ్ళీ చెప్తున్నాను వినండి. ప్యూర్ ఫామ్ ఆఫ్ సెమీకండక్టర్కి ఎక్స్ట్రాగా ఇంప్యూరిటీస్ని యాడ్ చేసే ఒక ప్రాసెస్ని మనము డోపింగ్ అంటాము. యూజువల్లీ ఓన్లీ 1 atom in 10⁻⁷ atom ఈజ్ రీప్లేస్డ్ బై ద ఇంప్యూరిటీస్. ఒక ఇంప్యూరిటీస్ ఒక యాటమ్ని యాడ్ చేయడం వల్ల 10⁻⁷ atoms అనేవి ఇంప్యూరిటీస్లో రీప్లేస్ అయి ఉంటాయి అన్నమాట. In extrinsic semiconductors, the number of electrons are not equal to the number of holes. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇంట్రిన్సిక్లోనేమో ఎలక్ట్రాన్స్ అనేవి హోల్స్తో ఈక్వల్గా ఉంటాయి. బట్ ఇన్ ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ నాట్ ఈక్వల్ టు ద హోల్స్ అన్నమాట. ఎన్నైతే ఎలక్ట్రాన్స్ ఉంటాయో అన్ని యొక్క హోల్స్కి ఈక్వల్గా అయితే ఉండవు అన్నమాట. బేస్డ్ ఆన్ ద డోపింగ్ యాటమ్, ద ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టైప్స్. డోపింగ్ అనేది ఎప్పుడు జరుగుతుంది? ఇంప్యూరిటీస్కి నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఎక్స్ట్రా ఇంప్యూరిటీస్ని యాడ్ చేసే ప్రాసెస్నే డోపింగ్ అంటాం కదా. అలా ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేయడం వల్ల మనకి ఇవి 2 టైప్స్గా మారినాయి ఎక్స్ట్రిన్సిక్లో. అవేంటివి? ఎన్ టైప్ అండ్ పీ టైప్. ఎన్ టైప్ సెమీకండక్టర్స్ అండ్ పీ టైప్ సెమీకండక్టర్స్. ఎన్ టైప్ సెమీకండక్టర్స్. When a pure semiconductor, silicon or germanium, is doped by the pentavalent impurities such as phosphorus, arsenic, antimony and bismuth, then 4 electrons out of 5 valence electrons are bonded. N-type semiconductor అంటే ఏంటంటే ప్యూర్ సెమీకండక్టర్ సిలికాన్ ఆర్ జెర్మేనియం అనేది పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్ ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్ తో మనకి డోపింగ్ అనేది జరిగినప్పుడు 4 electrons out of 5 valence electrons are bonded. 4 electrons 5 valence electronsకి 4 electrons అనేవి బాండెడ్ జరుగుతుంది. ఆ బాండెడ్ జరిగినప్పుడు 5th electron ఈజ్ రిఫర్డ్ యాజ్ ఎ ఫ్రీ ఎలక్ట్రాన్. అలా జరిగినప్పుడు బాండెడ్ జరిగినప్పుడు ఆ ఒక 5th electronనే మనము ఫ్రీ ఎలక్ట్రాన్ అంటాము. ఆ ఒక ఫ్రీ ఎలక్ట్రాన్ వల్ల మనకి కండక్షన్ అనేది జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఆ ఒక కండక్షన్ అనేది ఎలా జరుగుతుంది అనేది ఈ డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్లో చూస్తే సిలికాన్ అనేది ఇక్కడ మెయిన్ యాటమ్, ఇక్కడ డోనర్ ఉంటుంది, యాక్సెప్టర్ ఉంటుంది. ఇక్కడ ఎక్కడ కండక్షన్ జరిగింది అనేది నేను ఈ యొక్క డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్లో మీకు చూపించాను చూడండి. ఫ్రీ ఎలక్ట్రాన్ ఏంటి, కండక్షన్ ఎక్కడ జరిగింది, మెయిన్ ఎలక్ట్రాన్ ఏం తీసుకున్నాము అనేది ఇక్కడ అన్నమాట. The number of free electrons increases with the addition of impurities. నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఇంప్యూరిటీస్ని యాడ్ చేయడం వల్ల ఇంక్రీజ్ అయినాయి అన్నమాట. హెన్స్ నెగిటివ్ ఛార్జ్ క్యారియర్స్ ఆర్ ఆల్సో ఇంక్రీజెస్. అలా ఇంక్రీజ్ అవ్వడం వల్ల నెగిటివ్ ఛార్జ్ క్యారియర్స్ కూడా ఇంక్రీజ్ అయిపోయినాయి. Therefore, it is called the N-type semiconductor. సో దాన్నే N-type semiconductor అని అంటాము.
In n-type semiconductors, the majority charge carriers of electrons. ఈ యొక్క n-type సెమీకండక్టర్లో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఏమో ఎలక్ట్రాన్స్ అండ్ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఏమో హోల్స్. ఈ n-type సెమీకండక్టర్స్లో ఈ యొక్క n-type సెమీకండక్టర్లో మనకి మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఏమో ఎలక్ట్రాన్స్ అండ్ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఏమో హోల్స్ అన్నమాట. ఇక్కడ మనం ఒక ఈక్వేషన్తో రిప్రజెంట్ చేసాం చూడండి. μn > μp. n అంటే ఎలక్ట్రాన్స్, p అంటే హోల్స్ అన్నమాట. మూవింగ్ టు ద p-type సెమీకండక్టర్స్. In p-type semiconductor, when a pure silicon or germanium is doped by trivalent impurities like boron, aluminum, cadmium, indium, gallium, etc. ఈ యొక్క p-type సెమీకండక్టర్లో మనము ప్యూర్ సిలికాన్, జెర్మానియం అనేది ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్తో అంటే బోరాన్ కానీ, అల్యూమినియం కానీ, క్యాడియంతో, ఇండియం, గ్యాలియం వీటితో కనుక మనం డోపింగ్ అనేది చేసినప్పుడు అక్కడ ఏమవుతుందంటే దెన్ ద థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ హ్యాస్ ఓన్లీ 3 valence electrons which are bounded with the 4 valence electrons of silicon or germanium. అప్పుడు థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ అనేవి వాటికి 3 valence electrons ఉంటాయి. అవి 4 valence electrons సిలికాన్తో ఆర్ జెర్మేనియంతో బాండెడ్ అనేది జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఒక ఎలక్ట్రాన్ అనేది లెఫ్ట్ అవుతుంది, ఫ్రీగా లెఫ్ట్ అయితే బాండింగ్ అనేది జరగకుండా లెఫ్ట్ అయిపోతుంది. అండ్ ఏ హోల్ ఈస్ కన్సిడర్డ్ విచ్ స్టార్ట్స్ కండక్షన్ అండ్ ఈస్ కాల్డ్ యాక్సెప్టర్. అక్కడ ఏదైతే హోల్ అనేది మనకి ఉంటుందో దాన్ని మనము యాక్సెప్టర్గా చూపిస్తాము దీన్ని అన్నమాట. ఒక లెఫ్ట్ అవుతుంది ఫ్రీ ఎలక్ట్రాన్ అనేది. సో అది ఎలా జరుగుతుంది ఏంటనేది నేను ఈ యొక్క డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్లో మీకు చూపించాను. The number of holes will increase as the addition of impurities increases. ఇక్కడ నెంబర్ ఆఫ్ హోల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి ఎప్పుడు ఇంప్యూరిటీస్ అనేవి ఇంక్రీజ్ అయినప్పుడు. అండ్ హెన్స్ కండక్షన్ స్టార్ట్స్, దేర్ఫోర్ ఇట్ ఈస్ కాల్డ్ p-type సెమీకండక్టర్. ఎప్పుడైతే హోల్స్ అనేది ఇంక్రీజ్ అవుతుందో ఇంప్యూరిటీస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి, అప్పుడే మనకి కండక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అయిన దాన్నే p-type సెమీకండక్టర్ అంటాము. In p-type semiconductors, the majority charged carriers are holes and minority charged carriers are electrons. n-type లోనేమో majority electrons, minority holes. అదేవిధంగా p-typeలో ఏంటంటే majority holes and minority electrons. The mobility of holes is greater than the mobility of electrons in p-type semiconductor. ఇక్కడ mobility means movement. holes అనేది గ్రేటర్, ఎలక్ట్రాన్స్ అనేవి హోల్స్ మీద పోల్చుకుంటే గ్రేటర్గా ఉంటాయి అన్నమాట. ద మొబిలిటీ ఆఫ్ హోల్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ద మొబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇది మనకి ఇవాల్టి సెమీకండక్టర్ యొక్క టైప్స్ అన్నమాట. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుందనే అనుకుంటున్నాను. మీకు ఏమో ఒక చిన్న డౌట్ వచ్చినా కానీ నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీకు నోట్స్ కావాలి అనుకుంటే కూడా నాకు మెన్షన్ చేయండి, నేను నోట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ.